హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ లైఫ్ స్టైల్స్. నవరాత్రి 5th డే ప్రసాదం స్పెషల్గా చక్కెర పొంగలి ప్రిపేర్ చేశాను. ఇవి ఎలా ఈజీగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్ పాలు 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత 1 కప్ ఆఫ్ రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. నెక్స్ట్ ఇంకొక స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 or 3 స్పూన్స్ పెసరపప్పుని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన పెసరపప్పుని ముందుగా ఉడికించుకుంటున్న రైస్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అన్నం మరియు పెసరపప్పు ఉడికించాలి. అన్నం మరియు పెసరపప్పు ఉడికిన తర్వాత 1 కప్ ఆఫ్ బెల్లంని యాడ్ చేయాలి. అలానే 1/2 కప్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి కిస్మిస్ మరియు జీడిపప్పుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని ముందుగా రెడీ చేసుకున్న పొంగల్లో యాడ్ చేసి మిక్స్ చేయాలి. తర్వాత దానిలో యాలకుల పౌడర్ని 2 or 3 స్పూన్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తే అంతే, చక్కెర పొంగలి రెడీ. ఈ ప్రసాదాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ నవరాత్రి ప్రసాదం రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఫెస్టివల్ వైబ్స్ని స్పెండ్ చేయండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. టుమారో డే 6 ప్రసాదం స్పెషల్ రెసిపీతో మీట్ అవుదాం. బాయ్.